షాపులు పెట్టించి ఒక బాటిల్ చీప్ లిక్కర్ దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తుంది ఎలా కదా? బెల్ట్ షాపులు రన్ అవ్వట్లేదా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను పట్టుకున్నాను డైరెక్ట్గా. బెల్ట్ షాప్ నేను పట్టుకున్నాను సార్, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ మీరు కదా. మద్యం షాపులకు ఏ రకంగా లాస్ వస్తుంది, ఎందుకు లాస్ వస్తుంది? ఎమ్మెల్యే మామూలు ఆపు, ఎక్సైజ్ అధికారులు మామూలు ఆపు. నువ్వు నీతిగా వ్యాపారం చేయి, నీ రూపాయి నీకు మిగులుతుంది. నువ్వు అడ్డదారులు దొక్కి అడ్డమైన వాళ్ళకి లంచాలు ఇచ్చి మేము నష్టపోతున్నామని ప్రజలు పేద ప్రజలు సొమ్ము దోచేస్తారా? మీరు నష్టం కలుగుతుందని పేద ప్రజలు సొమ్ము దోచేస్తారా అంటున్నాను. ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు? ప్రజల కోసం పనిచేస్తామని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారా మీరు? ప్రజల కోసం పనిచేస్తానని ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ప్రజా సంపద దోచేస్తూ ప్రజలకు కన్నీళ్ళు రప్పిస్తారా అని అడుగుతూ ఉన్నాను. నువ్వు ఎలక్షన్లో ఓటుకి 1000 రూపాయలు ఇస్తావు, నువ్వు ఎంత తీసుకుంటున్నావు? ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే నెలకు 300 రూపాయలు, సంవత్సరానికి 3600, 5 సంవత్సరాలకి 18,000 రూపాయలు. ఒక పేదవాడి దగ్గర అదనంగా 10 రూపాయలు నువ్వు వసూలు చేస్తున్నావు. 18,000 రూపాయలు. నువ్వు ఇచ్చింది 1000 రూపాయలు. ఒక మద్యం మీద మాట్లాడుతున్నాను నేను, మిగతా విషయాలు కాదు. ఇంకా మద్యం మీద నీకు 14 రూపాయలు కమిషన్ ఉంది, అది మాట్లాడతలేదు. ఇదంతా ఎవడు? ఆడియో లీకేజ్ అన్ని ఏ